యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ముఖ్యంగా రాయలసీమ లైఫ్ సబ్స్క్రైబర్స్కు నా యొక్క శుభాకాంక్షలు. 2019 జూలైలో శ్రీగంధం చెట్లు నాటిన ఒక నెల తర్వాత నాది మొదటి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఇప్పటికి దాదాపుగా 4 లక్షల మంది చూడడం అనేది జరిగింది. ఈ 4 లక్షల మంది చూడడంలో మరి ఎంతమంది శ్రీగంధం చెట్లు నాటినారో నాకు తెలియదు, కానీ నాతో ఇంటరాక్ట్ కావడం వల్ల కొంతమంది అయినా కొన్ని వందల మంది అయినా శ్రీగంధం సాగు వైపు వచ్చారనేది అనుకుంటున్నాను. మరి ఈ 6 ఏళ్ల నా అనుభవంలో అప్పుడు కొద్దిగా తెలిసినప్పుడు నేను సాగు మొదలుపెట్టిన తర్వాత కరోనా టైంలో నేను ఇక్కడికి వచ్చి నివసించడం వల్ల, ఇక్కడే నేను ఉండడం వల్ల తోటలో ఇక్కడ శ్రీగంధం చెట్లలో జరిగే మార్పు ఏంది, శ్రీగంధం చెట్లు ఏ చెట్టు అయితే అనుకూలంగా బాగా వస్తుంది, ఏ చెట్టు నాటితే ఈ చెట్టు సరిగా ఎదగదు అనే కొన్ని అనుభవాలు నాకు కళ్ళ కట్టినట్టు ఇక్కడ కనపడడం వల్ల మరీ ఒక వీడియో చేయాలనే తాపత్రయంతో నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నా. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఆ రోజుల్లో నేను శ్రీగంధం చెట్టు నాటినప్పుడు అది వరకు నేను చేసిన వ్యవసాయంలో నేను దానిమ్మ సాగులో నష్టపోవడం వల్ల కొన్ని రోజులు విరామం తర్వాత ఒక 2 ఏళ్ళు విరామం తీసుకొని శ్రీగంధం గురించి కొంత నేర్చుకొని దాని గురించి కొంత పరిశోధించి అది వరకే నాటిన రైతులతోటి దీనికి సంబంధించిన బెంగళూరులో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ యొక్క సైంటిస్టుల వాళ్ళతో కలవడం, వాళ్ళ క్లాసెస్కి వెళ్ళడం, రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం, ఇదంతా చేసిన తర్వాత నేను చెట్లు నాటాలని నిర్ణయించుకున్న తర్వాత చెట్లు నాటడం. సో అప్పుడుకున్న నా జ్ఞానం ప్రకారము ఏవైతే ఒకదాని మధ్యలో ఒకటి దానిమ్మ ఉండింది, ఆ దానిమ్మ మధ్యలో హోస్ట్ ప్లాంట్ ఏదీ లేకుండా నేను చెట్లు నాటడం అనేది జరిగింది. సంవత్సరం జరిగేటప్పటికి దాదాపు నేను నాటిన దానిమ్మ మొక్కల్లో సగభాగం చనిపోవడము, వెంటనే దాని పక్కన సరుగుడు మొక్క నాటడం అనేది జరిగింది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, అప్పుడు నా దానిమ్మ చెట్లు 9x9లో నేను నాటడం, సైంటిస్టులు 10x10లో మీరు నాటుకోవచ్చు అని చెప్పడం, సరే ఒక అడుగే కదా తక్కువ ఉంది ఏంలే నాటేద్దాం, ఒక అడుగు ఏమవుతుందిలే అన్నట్లు నాటడం వల్ల ఇది ఏదైతే ఇంగ్లీష్లో అంటారో హై డెన్సిటీ అని, తక్కువ సాంద్రతలో నేను మొక్కలు నాటడం వల్ల నా చెట్లకు స్పేస్ అనేది దొరక్క ఇక్కడ నా చెట్లు స్ట్రైట్గా పోవడము, కావలసినంత ఎదుగుదల లేకపోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. మరి దీని నుంచి నేను ఆలోచన చేసి ఏదైతే బాగుంటుంది అని ఆలోచన చేసుకుంటూ వచ్చే క్రమంలో మనము కొలతలు పెంచుకొని చెట్ల సంఖ్య తగ్గించుకోగలిగితే శ్రీగంధం చెట్లకు కావాల్సిన హోస్ట్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో, ఆతిథ్యం ఇచ్చే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలను కూడా ఎదగడానికి ఆస్కారం ఉండే విధంగా మనం చెట్లను తగ్గించుకుంటే మంచిదనే దానిపైన ఇప్పుడు 15x10 కానీ, 15x15 కానీ, 20x10 కానీ, 20x15 కానీ ఆ రేంజ్లో ఎక్కువ సాగు చేసేవాళ్ళు ఎక్కువ దూరంలో నాటుకోవడం, తక్కువ సాగు చేసేవాళ్ళు కొద్దిగా దూరం తగ్గించేసి ఎక్కువ మొక్కలు నాటుకోవడం అనే సలహాలు నేను ఇస్తున్నా. వాళ్ళ అనుకూలాలను బట్టి రైతులు కూడా వాళ్ళకు నచ్చిన విధంగా మనం ఇచ్చే సలహాలను బట్టి వాళ్ళు నాటుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు నేను ఈ 6 ఏళ్లలో 2.5 లక్షల మొక్కల్ని దాదాపు 400 పైచులకు రైతుల ద్వారా నాటించడం జరిగింది. వాళ్ళలో చాలామంది నాతో నిరంతరం వాళ్ళకు వచ్చే డౌట్లను క్లియర్ కట్గా వాళ్ళు అడిగి ప్రతి విషయము నాతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. సో ఎవరైతే నాతో మొక్కలు కొన్న తర్వాత నాతో ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళకు, నాతో కాంటాక్ట్లో ఉండే వాళ్ళకు మంచి సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళు చెట్లు ఏ విధంగా ఎదిగించుకోవాలా, ఎంత ఎరువు వేయాలా, ఎరువు కంటిన్యూగా వేయాలన్నా వద్దా, ఎరువు వేయాల్సిన అవసరం ఉందా, దీనిపైన వాళ్ళకు సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే, నాకు వస్తున్న ఫోన్లు ఆల్రెడీ నాటిన వాళ్ళు నాతో చెట్లు తీసుకోకుండా నా వీడియోలు చూసి ఈయనకు అనుభవం ఉంది ఒక రైతు అన్నట్లు నాతో మాట్లాడేటప్పుడు, సార్ మేము ప్రూనింగ్ ఇంతవరకు చేసినాము, ఇంత ఎత్తు ప్రూనింగ్ చేసినాము, ఇంకా చేయాలన్నా వద్దా అని అడగడం, సార్ మేము ఎరువులు వేస్తున్నాము, ఎంత ఎరువులు వేయాలని అడగడం, సార్ మేము హోస్ట్ ప్లాంట్గా ఎవరో కంది మొక్క చెప్తే కంది మొక్క నాటేసుకున్నాము, ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అడగడం, ఇంకోరు సరుగుడు నాటుకున్నాం సార్, సరుగుడు చాలా ఎత్తు పెరిగిపోతుంది, ఏం చేయాలని అని అడగడం. ఈ రకంగా ఏంటంటే, నేను మామిడి మొక్కలు నాటాను, మామిడి మొక్కల మధ్యలో నాటేసిన సార్, నా మొక్కలు ఎదగడం లేదనడము. తర్వాత ఈ నిమ్మ చెట్లు కానీ, బత్తాయి చెట్లు కానీ నాటుకున్నా నేను, ఈ బత్తాయి చెట్ల మధ్యలో దానికి దీనికి 8 అడుగుల దూరం ఉంది, ఇక్కడ మొక్క నాటినా ఆ మొక్క అంత దూరంలో ఉంది, నా మొక్క ఎదగడం లేదనడము.
ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్. తర్వాత ఏంది సార్, గాలి వానకు చెట్లు ఇరిగిపోతున్నాయి, సార్ గాలి వానకు సర్వ చెట్లు ఇరిగిపోతున్నాయి. ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ నాకు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ క్వశ్చన్లు ఈ రైతులు వేయడంతో వాళ్ళు మొక్కలు నాటేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకొని నాటుకోవడం లేదు అనేది బాగా అర్థమవుతున్న విషయం. హోస్ట్ ప్లాంట్ సెలెక్షన్ చేసుకోవడంలో కానీ, దూరంలో మెయింటైన్ చేయడంలో కానీ, ఒక అతను 6x6లో మొక్క నాటినాను అన్నాడు. అటు 6 ఇటు 6 మొక్క ఎట్లా ఎదుగుతుంది? అది ఎదిగితే గడ్డి ద్వారానే ఎదగాల. గడ్డి ఒక్కటే దానికి ఆహారం. గడ్డి లేకుండా పోతే అందులో కూడా గడ్డి తీసేసినాడంటే ఆ మొక్క ఎదగనే ఎదగదు, అక్కడే ఉంటుంది మరుగుజ్జు మాదిరి. సంవత్సరం అయ్యేసరి చెట్టు 2 అడుగులు కూడా పెరగల. ఏమేమి మొక్కలు అంటే ఏమేమి మొక్కలు లేవు. 6 అడుగులు ఒకటి శ్రీగంధం నాటేసిన. సో ఇటువంటి ఏంటంటే రైతులు ఒక పంట పెట్టాలనుకున్నప్పుడు ఇది కొత్త పంట. ఇప్పుడు మీరు పళ్ళ మొక్కలైతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మీ పక్కనే ఉంటుంది. మీ పల్లెకు ఆమడ దూరంలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటాడు. ఫోన్ చేస్తే వచ్చి చూసే పరిస్థితి ఉంటుంది, సలహాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అదే వరి ఇంకోటి వేస్తే మీకు కావాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఈ శాండల్వుడ్ అనేది శ్రీగంధం సాగు అనేది తీసుకుంటే దీనికి సంబంధించిన శాస్త్రం అనేది వేరే శాస్త్రం ఉంది. దాన్నే వుడ్ సైన్స్ అంటారు. ఈ వుడ్ సైన్స్కి సంబంధించి మన దేశంలో 5 చోట్ల సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అక్కడ డిగ్రీ మొదలుకొని ఓన్లీ వుడ్ కలప వృక్షాలు అనుకుంటే మీరు ఏ వృక్షమైనా కానీ, మీ పంట రాని వృక్షం ఏదైనా కానీ, అడవిలో పెరిగే మొక్క ఏదైనా కానీ ఆ వుడ్ సైన్స్ కింద వస్తాయి. ఇప్పుడు బ్యాంబూ తీసుకోండి, శ్రీగంధం తీసుకోండి, ఎర్రచందనం తీసుకోండి, తర్వాత సరుగుడు తీసుకోండి, ఇవన్నీ వుడ్ సైన్స్ కిందనే వస్తాయి. సో దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్లు దేశవ్యాప్తంగా 5 ఉన్నాయి. 5లో బెంగళూరులో ఉండే ఇన్స్టిట్యూట్ పర్టికులర్గా అంటే ఓన్లీ శ్రీగంధం మీదనే పరిశోధన చేసే కేంద్రం అనేది మన బెంగళూరులో ఉంది. సో అక్కడ వాళ్ళు ప్రతి సంవత్సరము కనీసం 2 సార్లు, ఒక్కొక్కసారి 5 రోజులు, ఇంకా కొన్నిసార్లు 3 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ శ్రీగంధాన్ని ఎట్లా పెంచాలా, ఎటువంటి మొక్క నాటుకోవాలా, ఎటువంటి మొక్క నాటుకుంటే మనకు ఉపయోగంగా ఉంటుంది, ఎటువంటి మొక్క గ్యారంటీగా మనకు ఇన్కమ్ ఇస్తుంది, ఎంత దూరంలో నాటుకోవాలా, తర్వాత అమ్ముకునే మార్గాలు ఏముంది, అమ్ముకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి ఇప్పుడున్న డిమాండ్ ఏముంది, ఇప్పుడు మన దగ్గర దొరుకుతానే సరికి ఎంత, ఈ వివరాలన్నీ మనము వుడ్ సైన్స్ పోతే అక్కడ బెంగళూరుకి పోతే వాళ్ళు స్టాటిస్టికల్గా మొత్తము గ్రాఫిక్గా ఏం కావాలన్నా అన్ని డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని విన్నవాళ్ళు అయితే దాదాపు 90 మంది కానీ 100 మంది కానీ చెట్లు నాటుకోవడం అనేది జరుగుతారు అక్కడ పోయి వాళ్ళ క్లాసెస్ వింటే. సో దాంట్లో ఇంకా మనము విన్న తర్వాత మనం ఎంత దూరంలో పెట్టుకోవాలా, చెట్లు ఎక్కడ తెచ్చుకోవాలా, మనమే నర్సరీ చేసుకోవాలా, ఇవన్నీ మనము నిర్ణయించుకొని చేసుకోదగ్గ విషయాలు. సో నాకు ఆ సందర్భంలో ఏమైంది అంటే, నేను ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత 2018 ఫిబ్రవరిలో ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత నేను చెట్లు నాటుకోవాలా, వాళ్ళని అడిగితే చెట్లు అమ్మం, కానీ ఇక్కడ మీకు డెమాన్స్ట్రేషన్ మీరు చూడడానికి మాత్రమే మేము కొన్ని చెట్లు పెట్టింటాము, ఈ చెట్లు మేము అమ్మము అని చెప్పడము. సరే మరి ఎట్లా చేయాలా సారు అంటే, మీరే నర్సరీ ట్రైనింగ్ ఇచ్చినాం కదా, మీరు విత్తనాలు తీసుకొచ్చి చేసుకోండి అనడము. ఇదే చెట్టు కింద 1 కేజీ తెచ్చి విత్తనాలు వేయడం, ఇక్కడే విత్తనాలు వేయడము, అవి మొలకపోవడము. రెండోసారి మా ఇంటి ముందర 2 కేజీలు తెచ్చేయడం, అక్కడ మొలకపోవడం. దానికి 6 నెలలు టైం గడిచిపోయింది. చివరకు సారాలను పోయి అడిగేసి, సార్ మీరు మొక్కలు ఇస్తే నేను నాటుకుంటా, లేకపోతే నేను మానేస్తాను, నాకు అవసరం లేదు, 10 ఎకరాలు ఉంది నాది, 10 ఎకరాలు నాటుకుంటానని చెప్పి అనడం. వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ ఉందని నా ఇంట్రెస్ట్ని గ్రహించి అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలు నన్ను వదులుకోకుండా నాకు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు పిహెచ్డి చేసే ఒక విద్యార్థిని, వెస్ట్ బెంగాల్ విద్యార్థిని నాకు అప్పచెప్పడం. ఎప్పుడు సార్కి ఏం డౌట్ వచ్చినా కానీ నర్సరీ పైన ఆయనకి క్లారిటీ ఇవ్వాలి మీరు అని చెప్పి వాళ్ళు చెప్పడం. ఆయన గైడ్లైన్స్ ప్రకారం అక్కడనే 15 కేజీలు తీసుకొని వచ్చి దాదాపు 20,000 మొక్కలు ఇక్కడ నర్సరీ వేసి, ఈ ప్లేస్లో నర్సరీ వేసేసి ఇక్కడ నేను రెడీ చేయడం అనేది జరిగింది. అప్పుడు 2019కి మొక్కలు జర్మినేషన్ వచ్చిన జనవరికి, జూలై నెలకంతా ఇక్కడ నేను నాటుకోవడం అనేది జరిగింది 2,000 మొక్కలు. సో రిమైనింగ్ 18,000 మొక్కలు అప్పటికే ఇప్పుడు ఏదైతే వీడియోలో నేను మాట్లాడుతున్నానో వాళ్ళు రాయలసీమ లైఫ్ వాళ్ళు వచ్చి నాతో వీడియో చేయడం వల్ల చాలామంది చూడడము, నా 18,000 మొక్కలు కొనడము ఆ సంవత్సరానికి జరిగిపోయింది. ఇంకా తర్వాత దీన్ని ఎట్లా చేయాలా, ఏం చేయాలంటే నా వీడియోలు చూడడము, మొక్కలు ఎక్కడ అంటే నేను ఎక్కడ సలహాలు ఇవ్వను. ఎందుకు నేను వేరే చోట కొనలేదు అంటే, ఒకతనేమో ఇంత ఎత్తు మొక్క ఇంత రేటు, ఇంత మొక్క ఇంత ఎత్తు రేటు ఒక మొక్క అని అనడం, ఇవన్నీ వాళ్ళ రేట్లు ఇవన్నీ ఏది నచ్చక
సో వీళ్ళు సైంటిఫిక్గా చేయడం లేదు అనేది ఎక్కడా నాకు దొరకలే. నేను ఎవరైతే ఎంక్వైరీ చేసినానో వాళ్ళ సైడ్ నుంచి వచ్చిందంటే వీళ్ళు శాస్త్రయుక్తంగా నర్సరీలనే చేయడంలే, ఓన్లీ బిజినెస్ వీలోనే, వ్యాపార దృక్పథంతోనే వీళ్ళు నర్సరీలు చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర మొక్కలు కొంటే మనం ఇన్స్టిట్యూట్కి పోయి వచ్చిన దానికి, వాళ్ళు చెప్పిన దానికి, వీళ్ళు చేసేదానికి సంబంధం లేదు. కాబట్టి నాటుకోగలిగితే మనం నర్సరీ చేసి నాటుకోవాలా, లేదనుకుంటే వాళ్ళు చెప్పిన చోట కొనాలా అని డిసైడ్ చేసుకున్న తర్వాత లాస్ట్కు నన్ను సక్సెస్ అయ్యేటట్లు వాళ్ళు చేసేసినారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నేను నర్సరీ చేయాల్సిన పరిస్థితుల్లో నేను ఇక్కడే ఉండిపోవడము, ఇక్కడే చేసుకుంటుండడము, ఈ మొక్కలు ఎదుగుదల చూడడము. తర్వాత మెల్లమెల్లగా ఇప్పటికే నేను 4 సార్లు ఇన్స్టిట్యూట్కి పోయి వచ్చిన. ఈ సంవత్సరం మళ్ళీ సెప్టెంబర్లో ట్రైనింగ్ 5వ సారి కూడా పోతున్నా. ఎందుకు పోతున్నావు 5 సార్లు అని వాళ్ళే అడుగుతున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే మీరు ఇన్నిసార్లు వస్తారు, వై యు ఆర్ కమింగ్, ఇన్నిసార్లు మీరు వస్తున్నారు అని చెప్పి వాళ్ళ అడిగేటప్పటికి నేనేమంటానంటే, సార్ మీరు ఫస్ట్ క్లాస్లో నాకు ఇచ్చిన ట్రైనింగ్కు ఇప్పుడు ఇచ్చే ట్రైనింగ్కు చాలా తేడా ఉంది. ఏమి ట్రైనింగు అంటే రిగార్డింగ్ హోస్ట్ ప్లాంట్. ఒకనొకప్పుడు హోస్ట్ ప్లాంట్ మలబార్ నేమ్ బెస్ట్ హోస్ట్ అని చెప్పి ఫస్ట్ వాళ్ళు మా ఫీల్డ్ విజిట్లో మొక్కలు చూపించి ఈ రకంగా వస్తాయి మొక్కలు అని చెప్పి చూపించి వాళ్ళు మలబార్ నేమ్ ది బెస్ట్ హోస్ట్ అని అప్పుడు సలహా ఇచ్చినారు. 3 ఇయర్స్ తర్వాత థర్డ్ టైం నేను కోచింగ్ పోయినప్పటికీ, ట్రైనింగ్ పోయినప్పటికీ మలబార్ నేమ్ ఈజ్ రైట్ హోస్ట్, ఈజ్ బెస్ట్ హోస్ట్ బట్ ఈజ్ నాట్ రైట్ హోస్ట్ అంటారు. హోస్ట్ ఏమో కరెక్ట్ హోస్టే అది, కానీ ఇది మొత్తం చెట్ల మీద ఓవర్లాప్ చేసేసి మొత్తం భూమి అంతా నీడబడడం వల్ల శ్రీగంధం చెట్టు అనేది ఎదగదు. కాబట్టి దీన్ని మీరు నాటద్దు అని చెప్పి 3వసారి ట్రైనింగ్ పోయినప్పుడు వితిన్ 3 ఇయర్సే అక్కడ ఇన్స్టిట్యూట్లో చెప్పే దాంట్లోనే మనకు మార్పు వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాళ్ళు అప్డేట్ అవుతుంటారు, వాళ్ళతో పాటు నేను మీకు మంచి సలహాలు ఇవ్వాలి. కాబట్టి నేను అప్డేట్ కావడం కోసం కనీసం 2 ఏళ్ళకోసారి, సంవత్సరం మార్చి సంవత్సరం ఇట్లా ఎవ్రీ ఇయర్ అట్లా ఒకసారి నేను పే చేసి ప్రతి సంవత్సరం 17,700 డబ్బులు కట్టి నేను ట్రైనింగ్ పోయి వస్తున్నా. ఈ సంవత్సరం కూడా మళ్ళీ సెప్టెంబర్లో, ఇప్పుడు అయిపోయింది ఏప్రిల్లో మన ఫీల్డ్ విజిట్లు ఇప్పటికీ నా తోట చూపించడానికి సైంటిస్టులు ఒకసారి 70 మంది, ఒకసారి 90 మంది, మొన్న 20 మంది, అంతకుముందు ఒకసారి 25-30 మెంబర్స్, 5 మంది సైంటిస్టులు మొత్తం వెహికల్ చేసుకొని ఇక్కడికి వచ్చి నా తోట మొత్తం చూసి నాతో రైతులతోటి మాట్లాడించి రైతులకు వచ్చే డౌట్లు ఏమేమని నాతో క్లారిఫై చేయించి ఈ రకంగా చేసుకుంటూ పోవడం అనేది నేను ఇక్కడ ఉండడం వల్ల జరుగుతుంది. దీన్ని బట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు చూసి వాళ్ళు కూడా నా తోట నేను సరిగ్గా నాటకపోయినా, సరిగ్గా నేను హోస్ట్ మేనేజ్మెంట్ లేకున్నా కానీ నేను ఎక్కడ పొరపాటు చేసినా, ఎందుకు మీరు పొరపాటు చేయొద్దు, మీరు ఎట్లా నాటుకుంటే మీరు బాగుంటారు అనే విషయాలని నేను చెప్పగలుగుతాను. కాబట్టి సైంటిస్టులు కూడా మొత్తం వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్టెడ్ అయినా కానీ వచ్చి నా దగ్గరకు వచ్చి వాళ్ళు రైతులతోటి ఇంటరాక్ట్ నాతో చేపిస్తాను. సో ఏంటంటే ఇక్కడ మొత్తంగా హోస్ట్ ప్లాంట్ మేనేజ్మెంట్ అనేది శ్రీగంధానికి చాలా ఇంపార్టెంట్. నీళ్ళు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎర్ర నేలలు అయితే ఒక రకంగా నీళ్ళు ఇవ్వాలా, రేగడి నేలలో నాటుకునే వాళ్ళు ఒక రకంగా నీళ్ళు ఇవ్వాలా, తువ్వ నేలలో నాటుకునే వాళ్ళు ఒక రకంగా నీళ్ళు ఇవ్వాలి. సో ఇవన్నీ ఎట్లా నీళ్ళు ఇవ్వాలా, ఏమి నీళ్ళు ఇవ్వాలంటే మీ భూమిని బట్టి శ్రీగంధానికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. 1 ఇంచు నీళ్ళుంటే, ఇది వరకు చేసిన వీడియోలో 1 ఇంచు నీళ్ళుంటే 10 ఎకరాలు సాగు చేయొచ్చు అనే ఒక సైంటిస్ట్ చెప్పిన వాక్యం వల్ల శ్రీగంధం చేయాలని నేను అనుకున్నానని చెప్పి ఫస్ట్ వీడియోలో, ఇదే రాయలసీమ లైఫ్ వీడియోలో నేను చెప్పిన. సో ఏంటంటే 1 ఇంచు నీళ్ళున్నా కానీ 10 ఎకరాలు శ్రీగంధం సాగు చేసి కోట్లు సంపాదించాలా అనే కాన్సెప్ట్ పైనే శ్రీగంధం నడుస్తూ ఉంది. ఇక్కడ నా నేల ప్యూర్ శాండీ రెడ్ సాయిల్, 90% ఇసుక ఉంటుంది, ఇక్కడ 10% ఎర్ర రేణువులు ఉంటాయి. సో ఇటువంటి భూమిలో 1.5 ఇంచు నీళ్లతో 10 ఎకరాల్లో శ్రీగంధము ప్లస్ కొన్ని మామిడి చెట్లు నేను సాగు చేస్తున్నా, కొన్ని సీతాఫలం చెట్లు ఉన్నాయి హోస్ట్ ప్లాంట్లు. సో అంత తక్కువ నీళ్ళలో కూడా సైంటిస్టులు ఈ 4 సార్లు వచ్చినప్పుడు వాళ్ళు తృప్తి చెందుతున్నారు. నా యొక్క చెట్ల ఎదుగుదల కానీ, నా యొక్క పెంపకంలో కానీ సైంటిస్టులు తృప్తి పడే ఆ తోట చూపించగలిగితే రైతులు ఇన్స్పైర్ అవుతారు, రైతులు కొంచెం వాళ్ళు ప్రాముఖ్యం ఇస్తారు శ్రీగంధం నాటడానికని వస్తున్నారు. అంటే తక్కువ నీళ్ళతో సాగు చేస్తుందనే బెస్ట్ ఎగ్జాంపుల్ నా దగ్గరే ఉంది. ఎర్ర నేలలు నేను ఇచ్చాను, నీళ్ళు ఇవ్వద్దు, నేను రోజు ఇచ్చినా కానీ ఇక్కడ నష్టం లే, నా చెట్లకు నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయి, సైడ్కి పోవు. ఒక డ్రాప్ కింద పడింది జస్ట్ ఇట్లా పోసినామంటే ఇట్లే దిగిపోతుంది కానీ సైడ్కు స్ప్రెడ్ కాదు ఇసుకలో. సో ఇది నాకు ప్లస్ పాయింట్ అనమాట ఇక్కడ. మరి ఎర్ర నేలలోకి ఏంటంటే అదే ఇంచు నీళ్ళతోటి మీరు ఒక డ్రాప్ ఇక్కడ పడిందంటే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది, 2 డ్రాపులు పడితే ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది, 3 డ్రాపులు పడితే ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది. అట్లా ఏంటంటే ఎర్ర నేలలకు తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇంక నల్లరేగడి అనుకోండి,
ఇక్కడ 10 డ్రాపులు ఇచ్చే బదులు అక్కడ 1 డ్రాప్ ఇచ్చినా చాలు నెలలో. ఒక చుక్క ఇచ్చినా కానీ 10 చుక్కలు ఎర్ర నేలల్లో ఇచ్చే నీళ్లను రేగడి నెలలో 1 చుక్క నీళ్ళు ఇచ్చినా కానీ ఆ చెట్టుకు సరిపోతుంది. అంటే ఒక చుక్క అంటే చుక్కలు కాదు, అంత తక్కువ నీళ్ళని. ఇక్కడ 10 లీటర్లు మనం చెట్టుకి ఇస్తే ఎర్ర నెలల్లో, రేగడి నెలల్లో 1 లీటర్ నీళ్ళు ఇచ్చినా కానీ ఆ నీళ్ళని అట్లే దాచుకునేది మెల్లగా చెట్టుకు ప్రాకంపజేస్తుంది. సో అట్లా వాటర్ మేనేజ్మెంట్. ఇంకా ఈ హోస్ట్ ప్లాంట్ ఎట్లా పెట్టాలా, ఏం పెట్టాలా? ఇప్పుడు కంది పెట్టాలా, అవిసె పెట్టాలా, సరుగుడు పెట్టాలా, రోజువుడ్ పెట్టాలా పర్మనెంట్ హోస్ట్గా? నేను చెప్పే సలహా లేదు. నాకు మామిడి చెట్టు ఉంది, ఓకే ఉండని. మామిడి చెట్టుతో పాటు పక్కన అవకాశం ఉంటే ఇంకో చెట్టు పెట్టు. శ్రీగంధానికి హోస్ట్ ప్లాంట్లుగా పర్మనెంట్ హోస్ట్గా మీరు ఏదన్నా పెట్టండి. మామిడి పెట్టండి, లేదు మన సిట్రస్ వెరైటీస్ అంటే నిమ్మ కానీ, తర్వాత చీనీ కానీ, బత్తాయి కానీ పెట్టినారనుకుంటే అది కూడా మిడిల్ హోస్ట్ కిందనే వస్తుంది. ఎందుకంటే మధ్యలో చచ్చిపోతుంది, అది తట్టుకోలేదు. ఎందుకు తట్టుకోలేదు అంటే శ్రీగంధం చెట్టు ఈ రకంగా ఎదిగిపోయేటప్పటికి దానికి రోజు రోజుకు ఆహారం ఎక్కువ కావాలా. మన చీనీ చెట్టు ఏమో పెద్దగా ఎదగదు, ఇదే సైజులో ఉంటుంది. సో ఇంత పెద్ద చెట్టుకు ఆహారం ఇవ్వాలంటే అది బతుకుతూ దీన్ని బతికించాలంటే అది కూడా పెద్దగా కాగలిగే మహావృక్షం కాగలిగే మొక్కల్నే మనం హోస్ట్ ప్లాంట్గా నాటుకోవాలా. సో బత్తాయి నాటుకోవడం వల్ల, సార్ నేను బత్తాయి నాటుకున్నా సార్, శ్రీగంధం నాటుకునేసంటే బత్తాయి చెట్టు చచ్చిపోయినాయి సార్ అని కూడా చెప్తారు వాళ్ళే. చచ్చిపోయినది నేనే చూసిన మా ఏరియాలో, మా ధర్మవరం దగ్గర మొత్తం బత్తాయి చెట్లు 3 ఏళ్ళలో సగానికి పైన చచ్చిపోయిండేది నేను చూసిన. సో బత్తాయి చెట్టు అనేది పెడితే శ్రీగంధం చెట్టు ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది, అబ్నార్మల్గా ఉంటుంది, మనం ఊహించని విధంగా ఉంటుంది. అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే ఆ చెట్టు అనేది చచ్చిపోతుంది. మరి నెక్స్ట్ దానికి ఇంకా హోస్టింగ్ ఎవరిస్తారు? మళ్ళీ నేనే పోయి చెప్పొచ్చు, నేనే సలహా ఇచ్చేసి సరవ నాటుకోయ్యా బిర్యానీ లేట్ కాకుండా అర్జెంటుగా నువ్వు సరవ నాటేసుకోమంటే అబ్బాయి నాటుకున్నాడు, సరవ నాటుకున్నాడు, కొన్ని చెట్లు రికవర్ అయినాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ప్రూనింగ్ అనేటప్పటికీ ప్రూనింగ్ అనేది పెద్ద సమస్యగా ఉంది ఇక్కడ. ఏం సమస్య అంటే సైంటిస్టులు కొంతమంది ప్రూనింగ్ చేయమని చెప్తున్నారు, కొంతమంది వద్దని చెప్తున్నారు. సో ప్రూనింగ్ చేయమని చెప్పేటప్పటికి అంటే కటింగ్ అనమాట. చెట్లను కొమ్మలు కట్ చేస్తే మా రైతులు కూడా చాలా కట్ చేస్తే కదన్నా చెట్టు బాగా ఎదిగేది అంటాడు ఒక రైతు నాతో. అవునయ్యా నువ్వు ఎందుకు కట్ చేయాలా, నువ్వు ఏం ఆశిస్తున్నావు? నేనైతే మల్లెపూలు లేదా గులాబీ పూలు పెట్టుకుంటే చెట్టును కటింగ్ చేస్తా పూల కోసం. కరివేపాకు నాకు కావాలనుకుంటే కరివేపాకు తీసేసుకొని కట్ చేసుకుంటా ఆకుకూర కోసం తిరగవాత వేయడానికి. పూలైతే గులాబీ పూలు కానీ మల్లెపూలు కానీ కొమ్మలు కట్ చేస్తేనే వస్తాయి. పళ్ళు మామిడి చెట్లు పంట అయిపోతానే శాస్త్రవేత్తలు చెప్తారు, మన హార్టికల్చర్ ఆఫీసర్ ప్రూనింగ్ చేసేసుకోండి వెంటనే అని చెప్తారు. నా చీనా చెట్టు పండించిన తర్వాత, చీనా చెట్లు క్రాప్ అయిన తర్వాత ఎండు కొమ్మలన్నీ నేను కట్ చేసిన మా పొలంలో, నా అనుభవంలో. సో మనం అక్కడ పళ్ళను ఆశిస్తున్నాం కాబట్టి చెట్లను ప్రూనింగ్ చేసుకోగలిగితే మనకు పళ్ళు గురించి చెట్లను ప్రూనింగ్ చేస్తున్నాం, ఆకుల గురించి, పూల గురించి, పళ్ళ గురించి చెట్లను ప్రూనింగ్ చేస్తున్నాం. ఇక్కడ శ్రీగంధాన్ని ఎందుకు నాటుతున్నాం? ఆకుల కోసమా, పూల కోసమా, పళ్ళ కోసమా, కట్టి కోసమా? కట్టి కోసం కూడా కాదు, అక్కడ వచ్చి చేవ గురించి మనం పెంచుతున్నాం. సో చేవ గురించి పెంచుతున్నామంటే లాంగ్ రన్లో ఎప్పుడో మనకు 15 ఏళ్ళకి వచ్చేటప్పుడు చెట్టుకు 15 ఏళ్ళ పైన మనం కట్ చేసుకోవాలని చెప్తున్నాము. సో అప్పుడు మనకు కావాల్సిందంటే అందులో ఎంత చేవ వస్తే దానిపైన మనం కట్ చేస్తున్నాం. అలాంటప్పుడు చెట్టుకు 2 కొమ్మలు పుట్టినాయి కింద, మనం కట్ చేసి పడేసినాం. 15 ఏళ్ళ నాపది కట్ చేసి ఈ కొమ్మ నుంచి వచ్చే ఆదాయం మాత్రమే మనం మిగులుతుంది. ఇట్లే ఉంటుంది చెట్టు మొదలు ఈడ పంగ పుడుతుంది. ఈ కొమ్మను కట్ చేసేసినాం మనం. చేయడం వల్ల ఏం జరుగుతుంది? సో 15 ఏళ్ళకి కట్ చేసి ఈ కొమ్మ నుంచి, ఈ కాండం నుంచి వస్తుంది, ఈ కొమ్మ నుంచి వచ్చే ఆదాయం మనకు రాదు. సో అక్కడ మనం నష్టపోవాలా. కింద నుంచి కొమ్మలు వస్తాయి, దానంతకవే సెల్ఫ్ ప్రూనింగ్ అంటాం మనం, దానంతకవే కొమ్మలు ఎండిపోతూ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేసి మా తోటలోకి వస్తే కింద నుంచి కొమ్మలు ఎండుతూ వస్తాయి. ఎక్కడ దాకా ఎండుతూ వస్తాయంటే ఇంకో 2-3 ఏళ్ళు పోతే, ఇప్పుడు నేను ఇట్లా వంగి చూస్తే ఆ లాస్ట్లో మనిషి కనపడతాడు నా తోటలో అక్కడక్కడ. ఇంకొక 2-3 ఏళ్ళు పోతే నేను నిలబడి చూస్తే నా తోటలో ఎవరు తిరుగుతున్నారు, ఏమి చిన్న జంతువులు ఏమైనా తిరుగుతున్నాయని నేను కనిపెట్టే పరిస్థితి నా తోటలో ఇప్పుడు కనిపిస్తుంది. సో శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు కూడా చూస్తున్నారు సెల్ఫ్ ప్రూనింగ్. దానంతకదే కొమ్మను ఎండబెట్టుకుంటే దానికి అవసరమైతే కొన్ని లక్షల మామిడి పూత నుంచి కొన్ని వేల పిందెలు వస్తాయి, కొన్ని వేల పిందెల నుంచి కొన్ని వందల కాయలు వస్తాయి, కొన్ని వందల కాయల నుంచి మనకు చివరికి మిగిలేది 10 కాయలే. లక్షలు పుయ్యడము, 10 కాయలు తీసుకోవడము. ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్నీ
పూలు ఎందుకు అది పూయాలా? మనకు ఇచ్చేది 10లోనే కాయలు ఇస్తుంది, 100, 150, 200 కాయలు ఇస్తుంది. మరి లక్షల పూలు ఎందుకు వస్తాయి అనేది మనం తీసుకుంటే, సో అది ఎన్ని ఉంచుకోగలదో, ఎన్ని కాయలను భరించగలదో, ఎన్ని కాయలను పోషించగలదో అన్ని కాయలనే తను పెట్టుకుంటుంది, మిగతా నుంచి తనంతకు తను రాలుపుకుంటుంది. అదేవిధంగా శ్రీగంధం చెట్లో కూడా దానికి ఏది అవసరమో ఆ కొమ్మలను పెట్టుకొని కింద కొమ్మలన్నింటినీ చంపుకుంటా అదే వస్తుంది. మనం ఏం చేయాల్సిన పని లేదు. సో ప్రూనింగ్ గురించి అది.